సంవత్సరాల చిన్న వయసు ఉన్నటువంటి పాపకి రోజు ఇంత దారుణమైన అన్యాయం జరిగింది. ముగ్గురు మృగాలు ఈ రోజు పాపకి ఇంత అన్యాయం చేశారు. చూడొచ్చు గ్రామ ప్రజలంతా కూడా ఒక్కటైన పరిస్థితి కనిపిస్తా ఉంది. మీకు కావాల్సినటువంటి న్యాయం ఏంటమ్మా? ఆ రోజుల ఇక్కడ ఏం జరుగుతుందో లేదు. ఒక రోజు ఒక దూరం చూపిస్తారు, ఒక రోజు ఒక దూరం చూపిస్తారు. అసలు ఈ అన్యాయము ఒక 14-15 సంవత్సరాల చిన్న పిల్లలు చేస్తున్నారంటే మీరు నమ్ముతున్నారా? అందులో వాళ్ళ తండ్రి హస్తం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అదెంతవరకు నిజం? అది మీరే చూపించాలి. దాని గురించి మేము చెప్పే హస్తం కాదు. అది డిపార్ట్మెంట్ పట్టించాలి సార్. వాళ్ళు సరిగ్గా తీసుకెళ్ళాలి. నిన్న వాళ్ళ తల్లిని తెచ్చుకున్నారు, వాళ్ళు పట్టించుకెళ్ళాలి. మేము గుట్ట గుర్తు పెట్టినాం అని అన్నారు. కట్టకాడ లేదు, గుట్టకాడ లేదు, ఏడ లేదు. పిల్ల అస్సలు సగాల లేనే లేదు. ఎక్కడన్నా తీసుకుపోయి మాపు చేస్తున్నారు. అది బయట పెట్టకున్నారు. ఇప్పుడు ప్రజలారా చూస్తున్నారు కదా, ముచ్చుమర్రి గ్రామంలో ప్రజలంతా కూడా ఈరోజు రోడ్డుపై నిల్చున్నారు. అన్యాయం జరిగింది ఒక తల్లికో తండ్రికో కాదు, అన్యాయం జరిగింది ఊరు ప్రజలందరికీ అంటూ వీళ్ళు ముందుకు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఇంకో ఆడబిడ్డకు జరగొద్దంటే కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఒక్కసారి అమ్మా మీరు చెప్పండి, 6 రోజుల నుంచి జరుగుతున్నటువంటి అసలు చర్యలు ఏమిటి? పోలీస్ సిబ్బంది మీకు ఏం చెప్తున్నారు? పోలీస్ సిబ్బందితో ఏ చర్య లేదు. ఇక మేము ఇవాళ తోలుకొస్తాం, రేపు తోలుకొస్తాం. ఇవాళ ఈ టైం వరకు గడిగించినారు. టైం లేదు, టైం పోయింది. వాళ్ళు చెప్పిన మాట పోయింది, వాళ్ళు చెప్పిన గడియ పోయింది, వాళ్ళు చెప్పిన టైం పోయింది. ఏది లేదు. వాళ్ళని తోలుకొస్తాం, ఆ పిల్లలతో మీకు ఆజికు చూపిస్తాం అన్నారు. తోలుకొచ్చినారు. ఆజికు చూపియాలి కదా, చూపియలేదే. ఒక తోలుకొచ్చినారు. పిట్ట పిల్లలు అంట ఇట్లా తోలుకొచ్చినారు, అట్లా తోలుకొని పోయినారు. మళ్ళా అదే పోలీసులు ఈ మా లెక్కటి పిల్లలు, మా ఆడబిడ్డలు వాళ్ళకు లేరా? వాళ్ళకు మా లెక్కటి ఆడపిల్లలు ఉండారు కదా. అది గమనించుకొని వాళ్ళ పిల్లలెక్క మాకున్నారు కదా, మనం వాళ్ళకు ఆశకారం చేయాలా? వాళ్ళకు పిల్లని చూపియాలి. సరే బట్ట పేలిక కానీ చూపియండి, ఒట్టి శవం కానీ చూపియండి. ఒట్టి శవ, ఒట్టి కట్టెలు ఎంకాలు చూపించినా మేము సంతోషపడతాం. కానీ మళ్ళా సంతోషం అంటే అట్ట సంతోషం కాదు. మా పిల్ల దొరికిన కానీ ఆ పిల్లలు ఉండకూడదు. మా పిల్ల పోయినట్టే మీరు కాల్చి చంపాల. మొత్తం గ్రామ ప్రజలంతా కూడా రోడ్డు పైకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడన్నా దొరకపోయి మేము చేస్తామనేది కాదు. మా ఎదురుగా ఇర్సాల పిల్లలను మా ఎదురుగా కాల్చి చంపాల. అది మా పిల్లని ఎట్ట చేస్తున్నారో వాళ్ళని కూడా కట్టేసేయాలి. ఇక్కడ జరిగినటువంటి 8 సంవత్సరాల వసంతి ఎంట కేవలం ఈ గ్రామం ఒక్కటే లేదు, యావత్ 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని నేను ఈరోజు ఖచ్చితంగా వేదన తెలుపుతున్నా. పోలీస్ వారు ప్రభుత్వం అంతా కూడా ఈరోజు స్పందించి పాపకు జరిగిన అన్యాయానికి న్యాయం కోసం మీ గళాన్ని ఎత్తాల్సిన అవసరం మీకుంది. ఆవేదన తెలుపుకుంటున్నాం. చిన్న అభంశుభం తెలియనటువంటి పాపని అన్యాయంగా చంపేసిర్రు. ఈరోజు ఇంత దారుణమైన ఘటన మన తెలుగు రాష్ట్రాలలో జరిగినందుకు తల దించుకుంటున్నాం. ఇలాంటి మృగాలు మరెవ్వరు కూడా రావద్దంటే చంపేయాలి. దయచేసి పోలీస్ సిబ్బంది కూడా స్పందించాలి. న్యాయం జరగాలి, ఖచ్చితంగా న్యాయం జరగాలి. వాసంతికి జరగాలి న్యాయం. జరగాలి. సో ఇందాక మనం ఎక్కడైతే వాళ్ళతోటి ధర్నా చేస్తున్నప్పుడు మనం వాళ్ళతో మన గళాన్ని ఎత్తినామో అదే పార్క్ అన్నమాట. ఆ పార్క్ దగ్గరనే పాప
పాపని అక్కడ నుండి తీసుకెళ్లారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందాకే తెలిసినటువంటి ఒక సీక్రెట్, అసలు నిజంగా ఇది ఒక పెద్ద మిస్టరీ లాగా కనిపించింది. ఏంటంటే ఊరు ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే పాపని చంపింది వీళ్ళు ముగ్గురు, కానీ చంపిన తర్వాత కొన ప్రాణంతో ఉన్నప్పుడు ఆ పాపని అక్కడి నుండి ఎత్తుకెళ్ళి ఆ పాపని ఎక్కడ పాతి పెట్టారో తెలియదు, ఏ నదిలో పడేశారో తెలియదు. ఇదంతా చేసింది ఆ నిందితుడు ఎవడైతే 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉన్నటువంటి మృగం ఏదైతే ఉందో వాళ్ళ తండ్రి. ఆ తండ్రికి నేర చరిత్ర కూడా ఉంది అని కొంతమంది చెప్తా ఉన్నారు. ఇది నిజంగా నాకు విన్న తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి, కొడుకు చేసినటువంటి ఓ పాపాన్ని తండ్రి వెనకేసుకొస్తుందా, తను చేసినటువంటి ఇలాంటి అరాచకాన్ని తండ్రి భాగం కూడా ఉందా ఇందులో అని నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది ఎక్కడి వరకు వెళ్ళినా పర్లేదు కానీ ఖచ్చితంగా పాప కుటుంబానికి న్యాయం జరగాలి. అరే ఎదురు చూస్తున్నారు అబ్బా, 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి కూడా ఆ పాప వాళ్ళ తండ్రి ఏమో సార్ నా బిడ్డ ఇంకా బ్రతుకుందేమో సార్ అని ఎదురు చూస్తున్నాడు. ఆయన చనిపోయిందని ఇంకా నిర్ధారించలేకపోతున్నాడు. ఆయన ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ఫ్రమ్ ద మైండ్, ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ఫ్రమ్ ద హార్ట్. ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతుండే ఆయన పాపం తండ్రి. ఇంత దారుణమా ఇక్కడ కొంచెం స్లో అన్నా. సో ఇప్పుడు మనమైతే పాపని ఎక్కడైతే నదిలో పడేసామని చెప్పి ఆ స్టూడెంట్స్ చెప్తున్నారు కదా పిల్లలు, సో అక్కడికి వెళ్ళబోతున్నాము. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే పిల్లలని రోజు అసలు ఇక్కడ రైట్ కొంచెం బాగుండొచ్చు. ఈ చిన్న దాంట్లో ముందా ఇదేనా రోడ్డు బాగుండదు. ఓకే పర్లేదు. సో అసలు పాప ఇప్పుడు ఈ పిల్లలని రోజు విలేజ్కి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి అసలు ఎక్కడ పడేసారు చూపియండి అని చెప్తుంటే గంటకో మాట మాట్లాడుతున్నారు. అంటే ఇగో ఇక్కడ లేకపోతే అక్కడ ఇక్కడ అని చెప్తున్నారు, కానీ క్లారిటీగా ఎక్కడ చెప్పట్లేదు. ఒకవేళ నిజంగా ఇక్కడే అయితే ఆ పసికందుని తన ప్రాణం తీసేసి ఇదే గట్లం నడుమ ఇదే ఇలాంటి రోడ్లోనే తీసుకెళ్తూ ఆ ప్రాణాన్ని చంపేసి అతి దారుణంగా పడేసినటువంటి స్థలం ఇదే. చూడండి అసలు ఏ రాత్రి తీసుకుపోయారో, ఎప్పుడు తీసుకుపోయారో, పాపని ఎంత దారుణం చేసిర్రో, ఎంత జంగల్లా ఉంది. అసలు తల్లిదండ్రులు చెయ్యొదిలి కూడా ధైర్యంగా బ్రతకలేని వయసు అది. ఇలాంటి వయసులో ఆ పాపపై లైంగిక దాడి చేయడం ఏంటి? ఆ పాపకు అసలు ఇవన్నీ తెలియదు, వాస్తవానికి ఇవన్నీ తెలియదు, అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అసలు ఆ సమయంలో పాపని ఏం చెప్పి ఆ పాపని బుజ్జగించుర్రో, ఏం చెప్పి తీసుకెళ్ళిపోయారో చూడండి. అసలు ఇది ఒక రాక్షసుడి కుంపలా ఉంది. ఇలాంటి జాగాలకు తీసుకొచ్చి పాపని ఏం చేసిర్రు పాపం. ఇక్కడ నుంచి ప్లేస్ ఆ పిల్లలు మనకు నిందితులు ఇప్పుడు ఇక్కడ ఒక రోజు చూపించినారు. ఇక్కడ చూపించిర్రా ఇక్కడ. సో పాపని తీసుకొచ్చి చంపేసి పాప బాడీకి రాయిని కట్టి ఇదే నదిలో వదిలామని చెప్పి మొదటి రోజు చెప్పడం జరిగింది అని చెప్తా ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూడండి. పాప వయసు 8 సంవత్సరాలు. పాపకు అభం శుభం అంటే ఏంటో తెలీదు. తన తండ్రో తన తల్లో పక్కన లేకపోతే భయంతో బతుకుతున్న వయసు అది. తల్లో తండ్రో ప్రేమ అవసరం ఉన్నటువంటి వయసు అది. అలాంటి పాపను తీసుకొచ్చి ఇదే నదిలో, ఒకసారి నదిని చూయించు, మొత్తం చూయించు, ఇదే నదిలో వాళ్ళు ఇక్కడనే పాపని చంపేసిన తర్వాత, అత్యాచారం చేసిన తర్వాత పాపని రాయిని కట్టి తన బాడీకి ఇక్కడనే వేశామని చెప్తా ఉన్నారు. ఇక్కడంతా కూడా అసలు టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. పాప ఇంకా దొరకట్లేదు, తల్లిదండ్రులకు నిద్రలు లేవు, గ్రామం అంతా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇలాంటి ఘటన ఇంతకు ముందు అసలు గతంలో ఎప్పుడు జరగలేదని చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఓ చిన్న సామాన్య ఒక పేదరిక కూలి నాలి చేసే ఒక కుటుంబానికి రావడం ఎంత దురదృష్టం. ఇలాంటి మృగాలు ఉన్నాయి, ఇలాంటి వాళ్ళ వయసు కూడా ఎంత 14-15 సంవత్సరాల మృగాలు ఇంత దారుణమైన ఆలోచనకి ఎందుకు పాల్పడ్డారు? అసలు దీనికి ఎన్నుకున్నటువంటి మిస్టరీ ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు తను చంపేసిన తర్వాత ఇదే ఏరియాలో మరి పాపని హతమార్చినట్టుగా చెప్తా ఉన్నారు పిల్లలంతా కూడా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ స్విమ్కి సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా, ఈ టీం అంతా కూడా, బృందం అంతా కూడా దిగింది. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది 6వ రోజు అని చెప్తా ఉన్నారు. గత 6 రోజుల నుండి సిబ్బంది అంతా కూడా ఇక్కడ గాలిస్తున్నారు. పోలీస్ వాళ్ళు కూడా నిర్లక్ష్య ధోరణికి ఏం లేదు. ఇక్కడ ఎంపీ గారు కూడా శబరి తను కూడా ఖచ్చితంగా పట్టిస్తామని చెప్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. తెలుగు బాత్ కర్తే ఆప్. సో తెలుగు వాళ్ళు మనకు ఎవరైనా ఉంటే మాట్లాడే వాళ్ళు మనము ఇక్కడ విజువల్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు వీళ్ళు ఎన్ని రోజుల నుంచి వెతుకుతా ఉన్నారు ఏంటి అనే ప్రయత్నం అయితే చేద్దాం. మరి బోట్కి సంబంధించినటువంటి సామాన్లు అంతా కూడా వాళ్ళు తెస్తా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎన్ని రోజుల నుండి వెతుకుతున్నారు? అసలు ఏం జరుగుతుందన్న ఇక్కడ? మేము నిన్న వచ్చినామండి. మేము అయితే ఇక్కడ అంటే పోలీస్ సిబ్బంది మీకు ఏం చేయమని చెప్తున్నారు? అసలు దొరికే పరిస్థితి కనిపిస్తూ ఉందా?
మేమైతే ఎంక్వైరీ చేస్తున్నాం, మా పని అయితే మేము చేస్తున్నాం. ఓకే మాకైతే ఇంతవరకు ఏం కనిపించలేదు. ఓకే ఇప్పటివరకు ఏం కనిపించలేదు. అసలు కనిపించే పరిస్థితి ఉందని మీరు నమ్ముతున్నారా? అసలు పాప ఎక్కడ పోయి ఉండొచ్చు, ఏంది? అది పోలీసు వాళ్ళు చెప్పాలి, కన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పాలండి. ఓకే ఓకే సరే థ్యాంక్ యూ అన్న.